బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో అత్యధిక వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కోస్తా తీర ప్రాంతాల వెంబడి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కొంతమేర రాయలసీమ జిల్లాల మీద కూడా ఉంది. అత్యధికంగా చిత్తూరు, తిరుపతి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండవు, కానీ చలి తీవ్రత మాత్రం అత్యధికమవుతుంది రోజు రోజుకి. ఉదయం సమయంలో దాదాపుగా తెల్లవారుజామున 10 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి చాలా ప్రాంతాల్లో. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా చలి దిగ్బంధంలో ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.